తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులు యువతకు గత పాలనలో తగిన గుర్తింపు న్యాయం లభించలేదని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొట్టాల యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రజలు కలలు కన్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి వర్గానికి సమానంగా అందాల్సిన అవసరం ఉందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఇందిరా పార్కు చౌరస్తా వద్ద టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు కొట్టాల యాదగిరి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కల్వకుంట్ల కవిత నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆశయాలు ఆకాంక్షలను సాకారం చేసే దిశగా పార్టీ కార్యాచరణ కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యంతో కూడిన రాజకీయ వ్యవస్థ అవసరమని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, యువత భవిష్యత్తు, మహిళా సాధికారత, సామాజిక న్యాయం అంశాలకు పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల సమస్యల పరిష్కారంతో పాటు ప్రతి పేద కుటుంబానికి మెరుగైన వైద్య సేవలు అందేలా ఉచిత వైద్య వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రభుత్వ విద్యను నాణ్యంగా తీర్చిదిద్దడం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం పార్టీ ప్రధాన లక్ష్యాలని వివరించారు. రానున్న రోజుల్లో గ్రామాన పార్టీని బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమ స్థాయిలో పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, యువజన ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను కానీ, అమరవీరుల ఆకాంక్షను కానీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షను కానీ నెరవేర్చినటువంటి దాఖలు లేవు. మరి మనందరూ తెలుసు, కల్వకుంట్ల కవితక్క గారు తెలంగాణ జాగృతిని 2006లో స్థాపించి తెలంగాణ ఉద్యమాన్ని, ఆ రోజు ఉద్యమ పార్టీలు అయినటువంటి ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీలకు ధీటుగా తెలంగాణ జాగృతిని నడిపించిన విషయం ఇట్లా మనందరూ తెలుసు. మరి అలాంటి కవితక్క మరి ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఎంతో పట్టున్నటువంటి వ్యక్తి, తెలంగాణ ప్రజల గురించి ఎంతో తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి తెలంగాణ జాగృతి ఒక NGO సంస్థను గత 20 సంవత్సరాల నుండి నడిపించుకుంటూ మరి తెలంగాణ ప్రజలను, వాళ్ళ స్థితిగతులను, వాళ్ళ జీవన విధానాన్ని, తెలంగాణ ప్రజల నాడిని తెలుసుకున్నటువంటి వ్యక్తి కవితక్క గారు. మరి కవితక్క గారు తెలంగాణ రాష్ట్ర సేన సాధించుకుందామన్న ఆలోచన, స్థాపించుకుందామన్న ఆలోచన ఆమెకు లేకుండే. కానీ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మరి కొత్త రాజకీయ పార్టీ కావాలని ఇక్కడ తెలంగాణ ప్రజలు కోరుకున్నారు.